సో లాస్ట్ ఇయర్ అలా జరిగింది సంక్రాంతి. మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? ట్రైన్లోనే వచ్చానండి. ట్రైన్లో వచ్చారా? మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? అది అలా మామూలు ఇలాగే సెర్చ్ చేస్తూ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్, మూవీస్ అంటే ఎవ్రీథింగ్ అంతా చాలా ఇంట్రెస్ట్. సో అలాగా ఇంట్రెస్ట్ బట్టి ఇంకా ఆడిషన్స్కి వెళ్ళటం, అందులో ఆఫీసెస్కి తిరగడం. ఫస్ట్ మూవీ మీది ఆ నలుగురు? యా అవును, జై చిరంజీవ. జై చిరంజీవి. జై చిరంజీవి సై స్టార్టింగ్. తప్పన అని ఒక మూవీ చేస్తూ ఉన్నాను. ఆ మధ్యలో రాజమౌళి సార్ సెలక్షన్స్ పెట్టారు, ఇలాగా ఒక క్యారెక్టర్ కావాలి, సై అనే ఒక గేమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, అది జెమినీ టీవీలో యాడ్ ఏదో ఇచ్చారు. సో అవన్నీ కూడా నాకు తెలీదు. జస్ట్ ఈ షూటింగ్ మధ్యలో ఇలా రాజమౌళి సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సింహాద్రి మెయిన్ సింహాద్రి నేను సినిమా చూసిన తర్వాత ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్. ఓకే. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ ఉంటుంది సినిమాలో, ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఆ ట్రీట్మెంట్ పకడ్బందీగా ప్లాన్ చేస్తారు అసలు అమేజింగ్ అసలు అవును. సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి సార్ అసలు. సో ఆయన నాకు గురువు అవడం నా అదృష్టం అసలు. మీ ఫస్ట్ మూవీ రాజమౌళి సార్తోనే స్టార్ట్ చేశారు? తప్పన ఆయన ఒక సినిమా చేస్తూ అది రిలీజ్ అవ్వలేదు అంటే అప్పటికి. జస్ట్ ఫస్ట్ రిలీజ్ సై మూవీలో ఇంక రాజమౌళి సార్, రమ మేడం సెలెక్ట్ చేశారు. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అక్కడి నుంచి ఒక రగ్బీ గేమ్ అనేది మీకు తెలిసిందే. ఆ గేమ్ చాలా డిఫికల్ట్ కదా, మీకు ఏమైనా ట్రైనింగ్ అట్లా ఏమైనా ఇచ్చారా? 2 months ఇటలీ నుంచి ఈమెయిల్ అని ఒక కోచ్ వచ్చారు. ఓకే. ఆ ఆట కోసం ప్రత్యేకంగా ఆట కోసం నేర్పించడం కోసం అని అక్కడి నుంచి రప్పించారు. ఎందుకంటే ఆ గేమ్ అనేది ఎవరికి తెలియదు. రగ్బీ గేమ్ ఒక రెవల్యూషన్ ఉన్న టగ్ ఆఫ్ వార్ గేమ్ అని ఎవరికి తెలియదు. సో అది ఇంట్రడ్యూస్ చేయాలంటే ప్రాపర్గా అందరూ నేర్చుకుని ఉండాలి. ఎందుకంటే చాలా దెబ్బలు రెజ్లింగ్ ఎలా అంత స్ట్రాంగెస్ట్ గేమ్ అది. ఒక మీరు చూసారు కదా. అవును గేమ్. సో మన ఇండియాలో ఎవరికి తెలియదు. అవును, అంటే ఎంతవరకు తెలుసు అన్నది తెలియదు, కానీ మన ఆంధ్రాలో ఎవరికి తెలియదు. ఒక తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరికి తెలియదు తెలుగు వాళ్ళకి. సో ఆ గేమ్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం అక్కడి నుంచి కోచ్ని పిలిచి మార్నింగ్ 5:30 to 10 వరకు కోచింగ్, మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్, మళ్ళీ ఈవినింగ్ 3:30 to మళ్ళీ 6 వరకు ట్రైనింగ్. అలాగే 2 months ట్రైనింగ్ ఇచ్చి. ఓకే. సో అప్పటి నుంచి అలానే ఉన్నారనమాట రాజమౌళి గారు. ఇప్పుడు చెప్తున్నారు కదా అందరినీ రాకుతారు రాజమౌళి గారు. లేదు, అప్పుడు కూడా ఇంజెక్ట్ చేస్తారు అసలు. ఇప్పుడు రాకుతారు గీకుతారు అన్నీ కాదండి. అవతల ఆయనకి ఏం కావాలి, ఎమోషన్ ఏం కావాలి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, అప్పుడే పుట్టిన చిన్న బేబీ దగ్గర నుంచి రేపు మాపో పోయే ముసలివాళ్ళ వరకు రాజమౌళి సార్ హ్యాండిల్ చేయగలరు, అంత బాగా చేయించుకోగలరు వాళ్ళ చేత. అంటే క్లారిటీ ఈజ్ విజన్. నాకు ఆయనకి ఏం కావాలో తెలుసు. సో అంత క్లారిటీగా ఉంటారు, అంత చేయిస్తారు, నేర్పిస్తారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. నెక్స్ట్ జై చిరంజీవ. ఆ నలుగురు తర్వాత జై చిరంజీవ. జై చిరంజీవాలో చిరంజీవి గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది మీకు అసలు? అదే అదృష్టం అండి. అంటే చిరంజీవి సార్ని చూడాలని ఆయన ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి మనం ఇండస్ట్రీకి వస్తాం. వాట్ ఎవర్ ఎలా వచ్చినా కార్నర్ ఒక టార్గెట్, ఒక రీచ్. ఇప్పుడు మనం తిరుపతి దాకా వెళ్తాం, ఎలా దేనికోసం వెళ్తాం? ఒక వెంకటేశ్వర స్వామిని ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్తాం. సో చిరంజీవి గారు ఇప్పుడు మనకి హీరో, ఇప్పుడు మన ఆర్టిస్ట్గా ఎదగాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది చిరంజీవి గారు. ఆయనతో యాక్ట్ చేయడం, డైరెక్ట్ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఆయనతో ఆ ఫ్రేమ్లో ఉండడం అనేది ఎంత అదృష్టంగా భావిస్తాం మనం. అది నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. అంటే ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే నాకు రావడం అన్నది చాలా అదృష్టం. సో ఆ నలుగురు మూవీలో కూడా లిటరల్గా ఏడిపించేస్తారు మీరు, ఏడుస్తూ అలా నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పేసి. ఆ మూవీ ఎలా అనిపించింది మీకు అసలు? క్రెడిట్ గోస్ టు చంద్ర సిద్ధార్థ సార్ అంటే. ఎందుకంటే నాకు తల్లి అంటే డైరెక్టర్స్, తండ్రి అంటే ప్రొడ్యూసర్స్, ఆల్వేస్ ఇది ఎవరికైనా సరే. సో మదర్ ఇప్పుడు ఆ కేర్, ఆ క్యారెక్టర్ మీద ఉండే చూపించే కేర్ చంద్ర సిద్ధార్థ గారు, ఓ పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇచ్చి నాకు, అంటే ఏం తెలియదు నాకు ఇప్పటికీ, నిజం చెప్తున్నాను. ఐ మీన్ లెర్నింగ్ యాక్టింగ్ సీరియస్లీ. మనం కొత్తగా ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రెషర్స్ ఎంతోమంది వస్తున్నారు, మేము ఇంకా నేర్చుకుంటున్నాం. ఇంకా వాళ్ళు వచ్చింది కూడా మేము సినిమాలు చూసి బలి చేశారు, వీళ్ళు బాగా చేశారు, మనం కూడా వస్తే అలా చేయాలి. ఇంకా తెలియని ఏదో చిన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్ కూడా ఎవరికైనా. అది చాలా నాకు హెల్ప్ అయింది. పక్కన రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్ర సిద్ధార్థ గారు, ఆమని గారు, సో రాజన్న, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు అప్పుడు. సో నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ, అసలు బాహుబలిలో ఛాన్స్ మీకు ఎలా అనిపించింది ఫస్ట్? మళ్ళీ రాజమౌళి గారితో వర్కింగ్? లేదండి, ఐ కాంట్ ఇమాజిన్. అసలు నేను ఇప్పుడు అంటే
ఇప్పుడు కూడా ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి సార్ సినిమాలో కూడా ఐఎమ్ ట్రయింగ్ ఓకే. సీరియస్లీ. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ ఉందనుకోండి డెఫినెట్గా చెప్తారు సార్, కానీ ఆ క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంటుందంటే మేము గాల్లోనే ఉంటాం సినిమా అయ్యేంత వరకు. అంత ఇన్స్పైర్ చేస్తారు రాజమౌళి సార్. మాకు ఆ పాన్ ఇండియా రేంజ్ అది అంత తెలియదు మాకు, తర్వాత ఏంటో ముందేంటో కూడా మాకు అనవసరం. ఓకే. వాట్ ఎవర్ ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆ సీన్ ఏంటి అన్నదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో పర్ఫార్మెన్స్ సారే చేసి చూపిస్తారు, ఇలా చేయ ఈజీ అసలు. ఆయన చేసే దాంట్లో రాజమౌళి సార్ చేసే దాంట్లో మేము ఓన్లీ ప్రజెంట్ చేస్తే 10%. ఓకే. 10% చేస్తే మీరు మమ్మల్ని ఇంత మెచ్చుకుంటున్నారు. ఇంకా రాజమౌళి సార్ 100% చేసింది మేము చేస్తే నెక్స్ట్ లెవెల్ అది. మరో ఆస్కార్లు పట్టుకొస్తారు అందరూ మరి ఇండియా. మళ్ళీ అంత బాగా చేసి చూపిస్తారు. ఫస్ట్ క్యారెక్టరైజేషన్ ఇంజెక్ట్ చేస్తారు. సో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. ఇది ఇలా బిహేవ్ చేయాలి, ఇది ఇలా చేయాలి, స్లాంగ్ ఇలా ఉంటుంది. సో ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేశారు కదా, సో ఆయనతో వర్కింగ్ ఎలా ఉంది? నిజంగా చాలా హ్యాపీ ఉంటుందండి. అంటే ఫ్రెండు ఆ సెపరేషన్ అలాంటిది ఏమి ఉండదు, అంతా కలిపి కొలాబరేట్ అయ్యి అంతా చేస్తాం కాబట్టి చాలా సరదా. షూటింగ్ అంటే సంక్రాంతి, దీవాళి, ఫెస్టివల్స్, క్రిస్మస్ ఇలాంటివన్నీ వచ్చి వెళ్ళిపోతుంటాయి. రేర్గా వస్తాయి మనకి, ఇయర్లో అప్పుడప్పుడు వస్తుంటాయి. మాకు షూటింగ్ ఉంటే ఎవ్రీడే పండుగ, ఎవ్రీడే పండుగ. సో అంత ఎంజాయ్ చేస్తారు సెట్లో. ఓకే. అదే పిక్నిక్ వెళ్తున్నట్టు. మాకు నిజంగా షూటింగ్ ఉంటే చాలండి, నిజంగా అంత హ్యాపీ ఉంటుంది. ఓకే. లైఫ్ ఇప్పుడు మనకి అదే కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేస్తే బాగుంటుంది ఆబ్వియస్లీ. ఓకే.